పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 26 మంది సామాన్య పౌరులు, చాలా మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి భారతదేశాన్ని కుదిపేసింది. ప్రతీకారంగా మే 7న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించి పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు చేసింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన బహవాల్పూర్, మురిద్కే వంటి కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ 23 నిమిషాల ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులు భారత వైమానిక దళం రాఫెల్ జెట్లు, బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్, స్కై స్ట్రైకర్ డ్రోన్స్తో నిర్వహించబడ్డాయి. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈ ఆపరేషన్ భారత సైన్యం యొక్క 3 సర్వీస్ సమన్వయాన్ని, అధునాతన సాంకేతికతను ప్రపంచానికి చాటింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టగా పాకిస్తాన్ మే 9, 10 తేదీల్లో డ్రోన్, మిసైల్ దాడులతో స్పందించింది. దీనికి భారత్ మరింత శక్తివంతంగా బదులిచ్చింది. నూర్ఖాన్, రఫీకి, భోలారి వంటి పాకిస్తాన్ యొక్క 11 ఎయిర్ బేస్లను టార్గెట్ చేసి ఆ దేశం యొక్క 20% వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పాక్ స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్తో సహా 50 మంది పైగా సైనికులు మరణించారు. ఇండియన్ ఆర్మీ వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం రక్షణ శాఖపై మరింత దృష్టి పెట్టింది. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ను 6.81 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఇది 2024-25లో 6.22 లక్షల కోట్ల కంటే 9.2% ఎక్కువ. ఇప్పుడు 2026-27 బడ్జెట్లో మరో 50,000 కోట్ల రూపాయలు జోడించే అవకాశం ఉంది. దీంతో మొత్తం బడ్జెట్ 7 లక్షల కోట్లకు చేరనుంది. ఈ నిధులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆధునిక ఆయుధాల కొనుగోలు, సైనిక మౌలిక సదుపాయాల కోసం ఉపయోగించబడతాయి. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రక్షణ బడ్జెట్ 2.29 లక్షల కోట్లుగా ఉండగా గత దశాబ్దంలో ఇది గణనీయంగా పెరిగింది. భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ విజన్ని బలోపేతం చేస్తూ ఈ నిధులు భవిష్యత్ ఆపరేషన్ల కోసం సైన్యాన్ని మరింత శక్తివంతం చేయడమే కాక దేశ భద్రతను అత్యంత ఆధునిక స్థాయికి తీసుకెళ్తాయి.